ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బైబిల్లోని నోవాహు ఓడను దేవుడు గోఫెరు కర్రతో చేయమన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? బైబిల్ మొత్తం మీద ఈ పదం మళ్ళీ ఎక్కడా కనిపించదు. అసలు ఈ గోఫెరు అంటే ఏంటో ఇప్పటికీ బోటనీ శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యం. కొందరు పండితులు ఏమంటారంటే ఇది ఒక రకమైన రేసిన్ ఉన్న చెక్క, దీనికి చెదలు పట్టదు, నీటిలో కుళ్ళిపోదు. మందిరంలోని వస్తువులను ఏ విధంగా అయితే ఎంతో విలువైన తుమ్మకర్రతో బంగారంతో చేస్తారో నోవహు ఓడను కూడా అప్పట్లో ఉన్న అత్యంత పవిత్రమైన నాశనం లేని మెటీరియల్తో దేవుడు చేయించాడు. అంటే ఓడ బయట మరణం ఉంటే లోపల ఉన్నది అక్షయమైన జీవం. దేవుని పనిలో ఏది ఊరికే అలా ఉండిపోలేదు. ఆయన సూర్యచంద్రులను నక్షత్రాలను ఎలాగైతే ఖచ్చితమైన మ్యాథమెటికల్ లెక్కలతో డిజైన్ చేశాడో తన రక్షణ ప్రణాళికను కూడా అంతే పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాడు. ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ చూస్తే దేవుని మాస్టర్ ప్లాన్ ఎంత ఖచ్చితంగా ఉందో మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మనం 3 పాయింట్స్ చూసాం: డిజైన్, ద్వారము, యాజకత్వము. ఇప్పుడు 4వదిగా దేవుని ఖచ్చితమైన కొలతలు. సాధారణంగా ఎవరైనా పడవ కట్టుకోవాలంటే వాళ్ళకు అందుబాటులో ఉన్న మెటీరియల్తో వాళ్ళ ఇష్టం వచ్చిన సైజులో కట్టుకుంటారు. కానీ ఓడ విషయంలో నోవాహుకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ ఆర్కిటెక్ట్ దేవుడే. ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం చదివితే ఏ కర్ర వాడాలి, పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత ఉండాలో దేవుడే అంగుళాలతో సహా నోవాహుకు చెప్పాడు. ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత సీనాయి కొండ మీద దేవుడు మోషేకు మందిరం గురించి చెప్పినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ గుడారం తెరలు ఎలా ఉండాలి, కొక్కెములు ఎన్నుండాలి, మందసం కొలతలేంటి అని నిర్గమాకాండము 25వ అధ్యాయంలో దేవుడు పిన్ టు పిన్ వివరించాడు. రెండింటిలోనూ కొలతలు, డిజైన్ దేవుడే స్వయంగా ఇచ్చాడు. ఎందుకంటే ఆ 2 నిర్మాణాలు మనిషి ఐడియాలు కావు. అవి దేవుని సన్నిధిని, జీవాన్ని భూమి మీద కాపాడే పవిత్రమైన ప్రాజెక్టులు.